నేనైతే మన పప్పీస్ని ఎక్కడెక్కడ ఇచ్చాను, ఎవరెవరికి ఇచ్చాను, వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ని నేను చిన్న చిన్నగా క్యాప్చర్ చేశాను. ఈ వీడియోలో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను లాస్ట్ మినిట్ వరకు వాళ్ళకి చెప్పిన డేట్కి టైంకి పప్పీని ఇవ్వగలనా లేదా, నాలో నేనే చాలా టెన్షన్ అయితే పడ్డాను. ఎందుకంటే మనం ఒక రోజు ఒక డేట్ పెట్టుకున్నాము, ఇచ్చేస్తున్నాము అనే టైంకి ఆ డేట్కి ఇవ్వకపోతే నాకు తెలుసు ఆ బాధ ఎలాగుంటుందని చెప్పి. నాకు కూడా సేమ్ అలానే జరిగిందనమాట. రేపు ఇచ్చేస్తున్నాను అంటే ముందు రోజు నైట్ మా ఇంట్లో వాళ్ళు నాకు చెప్పారు, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రేపు ఎర్లీ మార్నింగ్ పెళ్లి వాళ్ళు వస్తున్నారు చూడ్డానికి అని చెప్పి. బట్ అది కన్ఫామా కాదా అని మాత్రం చెప్పట్లేదు ఇంట్లో వాళ్ళు. నేను మా తమ్ముడైతే అందరికీ ఇన్ఫార్మ్ చేసేసాము. 16th సండే మేము వచ్చి ఇచ్చేస్తాం, మీ పప్పి మీ దగ్గర ఉంటుంది, ఈ టైంకి మీ దగ్గర ఉంటుంది, మీతో ఉంటుంది అని చెప్పి నేను డైలీ వాళ్ళకి మెసేజ్ చేస్తూనే ఉన్నా. వాళ్ళు కూడా అంతే వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుంది, ఎన్ని డేస్, ఎన్ని మినిట్స్ కూడా కౌంట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు 1 month నుంచి పప్పి కోసమే వెయిట్ చేస్తున్నారు, పప్పి ఎప్పుడు వస్తుంది. నేనే ఇంకా మదర్ దగ్గర ఉంచాలి, మదర్ దగ్గర ఎక్కువ రోజులు ఉంటే ఇంకా బాగుంటాయి, పప్పీస్ హెల్దీగా ఉంటాయి అని చెప్పి నేను ఇంకా 1 month, ఈ రోజుకి 45 days అనమాట నేను ఇచ్చాను పప్పీస్ అనేది వాళ్ళకి. వాళ్ళైతే ప్రతి ఒక్క డే కౌంట్ చేస్తున్నారు, ఈ రోజు వచ్చేస్తుంది, ఈ టైంకి వచ్చేస్తుంది అని చెప్పి. నేనైతే మాకు లాస్ట్ మినిట్ లో ఏదైనా ప్రాపర్ ప్లాన్ వేసుకునే ముందు కొన్ని అడ్డంకాలు అయితే వస్తాయి కదా, అలానే నాకు కూడా ఇప్పుడే కాదు ఎప్పుడు అంతే. నేను ఒక మంచి పని చేస్తాను అంటే అక్కడ ఒక నెగిటివ్ వైబ్ కంపల్సరీగా ఉంటుంది నాకైతే. 15th నైట్ 9 o'clock వరకు వెయిట్ చేసాము. అప్పటికి ఒకరు ఫోన్ చేస్తున్నారు, రేపు మార్నింగ్ ఎంత టైంకి వస్తారు అని చాలాసార్లు కాల్ చేస్తున్నారు. మేము ముందే మనీ వేసేస్తాము, త్వరగా వచ్చేసేయండి అని చెప్పి కాల్ చేస్తున్నారు. బట్ మేము వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాము బికాస్ ఆఫ్ మై పెళ్లి చూపులు. సో ఇంకా మా తమ్ముడైతే వెయిట్ చేశాడు, 9 వరకు వెయిట్ చేశాడు. ఇంకా ఇంట్లో వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయేసరికి ఓకే మనం మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయిపోదామా అని చెప్పి మేమైతే 6 స్టార్ట్ అయిపోయాము. ఈవెన్ అవి పెళ్లి చూపులు వస్తున్నారు అని కూడా మేము పట్టించుకోలేదు. మన దగ్గర తీసుకున్నారు, మనల్ని నమ్మి తీసుకున్నారు అని చెప్పి నేను ఆ ఒక్క థాట్లోనే ఉన్నా. ఈవెన్ మా తమ్ముడు కూడా నాకు బాగా సపోర్ట్ చేశాడు. సో మేమైతే ఇంకా 1 minute కూడా లేట్ చేయకుండా ఇంకా డెసిషన్ అయితే తీసేసుకున్నాము. ఓకే ఫైన్, ఇప్పుడు కాకపోతే తర్వాతనే వస్తారు అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 6 స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళ కోసం మిల్క్, బౌల్, బెడ్ ని కార్లో రెడీగా పెట్టేసుకున్నాం అనమాట. కార్లో ఏమైనా వాష్రూమ్ వెళ్ళినా కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను. సో వాళ్ళకి ఫస్ట్ కార్ ఎక్స్పీరియన్స్ కదా, ఎలా ఉంటుందేమో, బాగుంటారా లేదా అనుకొని కొంచెం నేను టెన్షన్ పడ్డాను. కొద్ది వరకు అల్లరి చేశారు. అల్లరి చేసినప్పుడల్లా నేను ఇలాగ పాలు చేసే చిన్నపిల్లలకి ఎలా పడతారో అలా నా ఒడిలో వేసుకొని పడుతున్నాను అనమాట. అల్లరి చేసినప్పుడల్లా ఏమో ఆకలేస్తుందేమో అని చెప్పి ఉన్నాయి. ఏసీ ఆపేస్తే మాత్రం ఉండట్లేదు వాళ్ళు, ఆ హీట్ అనేది. ఏసీ ఉంటే మాత్రం చక్కగా ఆడుకొని పడుకుంటున్నాయి అనమాట. ఫస్ట్ రాజం పప్పి అనమాట. సో వాళ్ళకి కాల్ చేసి చెప్పేశారు, వాళ్ళు హ్యాపీనెస్ చూడాలి అసలు పప్పిని చూడగానే అసలు. అండ్ ఫస్ట్ పప్పి మనం రాజం వాళ్ళకే ఇచ్చాము. రాజం వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో ఆ బ్రో పేరు సురేష్ బ్రో అనమాట. సురేష్ బ్రో అండ్ వాళ్ళ నాన్నగారు వచ్చి పప్పిని అనేది తీసుకున్నారు, కార్లో వచ్చారు, తీసుకున్నారు. ఫొటోస్, వీడియోస్ నేను తీసాను, అవే ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. నాకు ఇంకా అడిగారు ఇంజెక్షన్స్ ఏమైనా వేసారా అని చెప్పి. నేను అన్నాను డివార్మింగ్ అయ్యిందండి, డివార్మింగ్ వేసిన 1 week కి మనం ఇంజెక్షన్ అనేది వేయాలి, అంతవరకు వేయకూడదు అని చెప్పాను. సో ఓకే ఫైన్, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను నేను వన్స్ ఫ్రీ అయ్యాక, ఈ పప్పీస్ అన్ని ఇచ్చేసాక అని చెప్పాను అనమాట వాళ్ళకి. అండ్ ఇక్కడ ఒక క్యూట్ లిటిల్ సర్ప్రైజ్ ఉంది. వాళ్ళ పప్పీ నేమ్ వచ్చి ఏంటో తెలుసా మీకు? వాళ్ళ పప్పీ నేమ్ వచ్చి రాక్సీ అనమాట. మన రాక్సీ బాబు నేమే పెట్టారు వాళ్ళకి. నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఆ నేమ్ వినగానే. మా రాక్సీ బాబు నేమ్ పెట్టారు అని చెప్పి. మరి ఎందుకు పెట్టారు ఏంటో నాకైతే తెలియదు, కానీ అడిగాను ఎర్లీ మార్నింగ్ ఏం పేరు పెట్టారు, ఏం సజెస్ట్ చేశారు అంటే రాక్సీ అని చెప్పారు. ఐ వాజ్ లైక్ హ్యాపీ మా రాక్సీ బాబు పేరు పెట్టినందుకు. ఇంకా అక్కడ పప్పీ ఇచ్చేసి ఇంకా త్వరగా వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది గుంటూరు వాళ్ళు అనమాట. యాక్చువల్గా గుంటూరు కార్తిక్ బ్రో అనేది వైజాగ్లో ఏయూ కాలేజ్లో చదువుతున్నాడు అనమాట. ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అబ్బాయికి గిఫ్ట్ ఇచ్చారు. కాల్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట కార్తిక్ బ్రోకి. కార్తిక్ బ్రో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మాకు టెన్షన్ స్టార్ట్ అయిందనమాట, ఏమైంది కార్తిక్ బ్రో ఉన్నాడా లేదా అని చెప్పి. ఎందుకంటే ముందు రోజు నైట్ కూడా నాకు మెసేజ్ చేశాడు. ముందు రోజు నైట్ నుంచే కాదు, 1 week నుంచి 16th వస్తుందా పప్పి అని చెప్పి. ఎందుకంటే తను గుంటూరులో ఉన్నాడు కాబట్టి. సో మనం ఆ టైంకి ఇస్తున్నామని చెప్పి తను గుంటూరు నుంచి వచ్చాడు వైజాగ్ అయితే. సో అందుకని. బట్ కార్తిక్ బ్రో ఏం చేశాడంటే నేను చేసే టైంకి తను ఫోన్ సైలెంట్లో పెట్టడం వల్ల కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు. నా హార్ట్ రేట్ అయితే అలా పెరిగిపోయింది. ఏమైంది కార్తిక్ బ్రోకి, అసలు వచ్చాడా గుంటూరు నుంచి అని చెప్పి. నేను అవేం కనుక్కోలేదు ముందు రోజు. సో అదొక టెన్షన్ అనమాట నాకైతే. కార్తిక్ బ్రో వస్తాడా రాదా, పప్పి తీసుకుంటాడా లేదా అనే థాట్లోనే ఉన్నాను. సో ఫైనల్లీ ఒక 10 minutes తర్వాత ఫోన్ చేసి అక్క నేను నా ఫోన్ సైలెంట్లో పెట్టేశాను అని చెప్పాడు అనమాట కార్తిక్ బ్రో. ఓకే ఫైన్ కార్తిక్ బ్రో, మేము ఇలాగా మద్దెలపాలెం వచ్చేస్తాము, ఒక 20 minutesలో మీరు అక్కడికి వచ్చేసారా అని కాల్ చేస్తే కార్తిక్ బ్రో మాత్రం ఒక 30 minutes టైం తీసుకొని వచ్చాడు అనమాట. కార్తిక్ బ్రో ఎవరైతే ఈ పప్పిని నా దగ్గర తీసుకున్నారో తను కార్తిక్ బ్రోకి గిఫ్ట్ ఇమ్మని చెప్పారు. సో మేము కొంచెం సర్ప్రైజింగ్ గా ఇద్దాం అనుకున్నాం. బట్ ఫైనల్లీ అన్ని
చెప్తున్నా కదా, నాకు ఒక నెగిటివ్ వైబ్ అనేది ఉంటుంది అనమాట. మనం ఇది అనుకున్నది జరగాలి అనుకున్న టైంకి అది నాకు నెగిటివ్ వైబ్ అనేది ఆపుతుంది అనమాట. సో నన్ను హ్యాపీగా ఉండనివ్వరు కొన్నిసార్లు ఆ నెగిటివ్ వైబ్ అనేది. సో అలానే ఇక్కడ కూడా జరిగింది. బట్ మాకున్న అప్పటికప్పుడు ప్లాన్కి ఇలా చిన్నగా డెకరేట్ చేసేసి ఇచ్చేసాం అనమాట. కార్తిక్ బ్రో వాజ్ వెరీ హ్యాపీ పప్పిని చూసి. కార్తిక్ బ్రో పప్పి నేమ్ వచ్చి రాబిన్. సో అది గుంటూరు వెళ్ళిపోతుంది. సో అంతవరకు కొన్ని రోజులు మన వైజాగ్లోనే ఉంటుంది అనమాట. సో 1 month తర్వాత గుంటూరు వెళ్ళిపోతుంది. సో అలా అయితే అయ్యిందనమాట. ఈ కార్తిక్ బ్రో అలా చేశాడనమాట. సో తర్వాత అక్కడి నుంచి మాకు మిడిల్లో ఒక చిన్న వర్క్ ఉండేది. ఆ వర్క్ ఫినిష్ చేసేసుకొని ఎన్ఏడి నుంచి గాజువాక వాళ్ళకి కాల్ చేసేసాము. మేము ఒక 1 hourలో మేము ఒక 30 minutesలో ఉంటాం అక్కడ, మీరు ఒక పర్టికులర్ ప్లేస్కి వచ్చేసేయండి అని చెప్పి. సో మేము వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మాకన్నా ముందే వచ్చేసారు. సో మేమే కొంచెం లేట్ అయ్యాము, ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్ దగ్గర చాలా రష్ ఉందన్నమాట. ట్రాఫిక్ ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంది. అక్కడ కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. సో అందుకని మేమే లేట్ అయిపోయాం వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి. వాళ్ళైతే చాలా క్యూట్ ఫ్యామిలీ, ఎంత చక్కగా పప్పిని రిసీవ్ చేసుకున్నారు. సో అమ్మమ్మ గారు అయితే చాలా కేర్ తీసుకుంటున్నారు. నేను పప్పి ఇచ్చిన నుంచి నాకు ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తున్నారు, వీడియో పెడుతున్నారు, ఆడుతున్న వీడియో పెడుతున్నారు, పాలు తాగుతున్న వీడియో పెడుతున్నారు, వాళ్ళు ఆడుకున్న వీడియోస్ పెడుతున్నారు, పిల్లలతో ఆడుకున్న వీడియోస్ పెడుతున్నారు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా నేమ్ సజెస్ట్ చేశారు, నేమ్ అయితే చెప్పారు. ప్రెజెంట్ అయితే పాపం పప్పిని అయితే కొద్దిసేపే అమ్మమ్మ గారు అనేది వాళ్ళ మనవల దగ్గర పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి కొద్దిసేపు ఈవినింగ్ వరకు వాళ్ళ దగ్గర పెట్టి ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే పప్పిని అనేది వాళ్ళకి ఇస్తానని చెప్పారు. సో కొన్ని రోజుల వరకు అయితే అమ్మమ్మ గారు ఇంట్లోనే ఉంటుంది ఆ పప్పి అనేది. తర్వాత సమ్మర్ హాలిడేస్కి ఎగ్జామ్స్ అయిపోయాక వీళ్ళు ఆడుకుంటారనమాట. సో దిస్ ఈస్ ద క్యూటెస్ట్ ఫ్యామిలీ. ఆ పప్పి నేమ్ వచ్చి జాస్ అనమాట. నాకైతే భలే నచ్చింది నేమ్ కూడా. అన్ని పప్పి నేమ్స్ బాగున్నాయి. జాస్ అని నాకు వీడియో పెట్టారు, నాకైతే భలే నచ్చింది. భలే వాళ్ళు 3 times అనేది, నేను ఎలాగ చాకో జారా రాక్సీకి ఎలా అయితే నేమ్ పెట్టానో వాళ్ళు అలానే 3 times ఆ పప్పి నేమ్ని వాళ్ళ తన చెవిట్లో అలా ఇస్తూ ఫ్యామిలీ మొత్తం తిప్పుతూ నేమ్ అనేది చెప్పారనమాట. సో నాకు అది బాగా నచ్చింది. ఆ వీడియో పెట్టారు. నేను వీడియో మీకు కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. నేను అందరూ ప్రతి ఒక్క వీడియో నాకు షేర్ చేస్తున్నారు, ఆ పప్పీస్ ఏం చేస్తున్నాయి అని చెప్పి. నేను టైం టు టైం అడుగుతున్నాను, యాక్టివ్గా ఉన్నాయా, తింటున్నాయా అని చెప్పి. వైజాగ్ టు శ్రీకాకుళం పప్పీస్ అయితే ఇచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం కాకినాడకి. ఇంకా ఎక్కడ ఆగలేదు, ఎందుకంటే మాకు మా పాతపట్నం నుంచి కాకినాడకి 6 hours జర్నీ అనమాట. సో మేము అలానే మా తమ్ముడికి డ్రైవింగ్ వచ్చు, మా అంకుల్కి డ్రైవింగ్ వచ్చు, మా అజిత్కి డ్రైవింగ్ వచ్చు. సో ముగ్గురు ప్రాపర్ డ్రైవింగ్ వాళ్ళే ఉన్నారు మా కార్లో అయితే. సో ఫైనల్లీ కాకినాడ అయితే రీచ్ అయ్యేటప్పుడు మేము కాకినాడ వాళ్ళకి కాల్ చేసేసాం అనమాట. కాల్ చేసేసి మాకు 1 hour ముందే మనకన్నా 1 hour ముందే ఉన్నారు. మేము అన్నవరంలో ఉన్నప్పుడు కాల్ చేసాము, మేము 1 hourలో రీచ్ అయిపోతామని చెప్పి. SRMT మాల్ దగ్గరికి అయితే వచ్చేసారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. రిత్విక వాళ్ళ ఫ్యామిలీ ఎంత క్యూట్గా ఉందో. రిత్విక అయితే నాకైతే భలే నచ్చింది. రిత్విక పాపం ముందే వచ్చేసి చాలా ఏడిపిస్తుందంట, నాకు ఒక ఐస్ క్రీమ్ కొనేసి ఇవ్వండి అని చెప్పి. నాకైతే భలే క్యూట్గా, నాకు భలే నచ్చింది రిత్విక అయితే. సో రిత్విక అయితే పప్పి చూడగానే తన రియాక్షనే వేరుంది. అసలు పప్పి పట్టేసుకుంటుందంట, ఎత్తేసుకుంటుందంట. సో రిత్విక పెట్టుకున్న నేమ్ వచ్చి మ్యాంగో కూడా చాలా క్యూట్ ఉంది నేమ్. అందరూ చాలా వరకు నాకు లైవ్లో కూడా అడుగుతున్నారు, మ్యాంగోని చూపించండి అక్క అని. బట్ ఇక్కడే ఒక ట్విస్ట్ అయితే ఉంది. వాళ్ళకు సర్ప్రైజింగ్గా ఇద్దాం అనుకున్నాం, బట్ ఇంత సర్ప్రైజింగ్గా ఇస్తానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సింధు యాక్చువల్గా ఫీమేల్ పప్పి తీసుకుంది, రిత్విక వాళ్ళేమో మేల్ పప్పి తీసుకున్నారు. ఈ మేల్ పప్పి ఏమో సింధుకి వెళ్ళిపోయింది, సింధు వాళ్ళ ఫీమేల్ పప్పి ఏమో రిత్వికకి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు కాల్ చేశారనమాట. అంటే నాకు సింధు కాల్ చేసింది, అప్పటి వరకు తెలీదు. ఈవినింగ్ 4 కల్లా కాల్ చేసి, అక్క నాకు మేల్ పప్పి మ్యాంగో గాడు వచ్చేసాడు మా ఇంటికి అని చెప్పి కాల్ చేసింది. నేనైతే నిజంగా షాక్ అయ్యాను. ఇదేంటి నేను పట్టుకోవడం ఇది సింధుకి ఇవ్వాలి, ఇది రిత్వికకి ఇవ్వాలి అనే పట్టుకున్నా కదా, అదేంటి ఏమైంది ఇలా అయింది అని వెంటనే మళ్ళీ సింధు వాళ్ళకి కాల్ చేసింది. వాళ్ళు అన్నారు, మీ యానీకి మేము బొట్టు పెట్టేశామండి, హారతి ఇచ్చామండి, బెడ్ కూడా ఓపెన్ చేసేసిందండి, మీ యానీనే మొత్తం మేము మ్యాంగో కోసం కొనుక్కున్నవి అని చెప్పింది. నేను చేసిన మిస్టేక్ అయితే అదే, అటుదిట్టు ఇటుదట్టు మార్చేసాను. నేను అప్పటికి వాళ్ళతో ఒక 20 minutes ఉన్నాను. అప్పటికి చాలా ఎండగా ఉంది, పప్పీస్ అనేవి ఎక్కువగా ఎండలో ఉంచకూడదు అని చెప్పి నేను త్వరగా పంపించాను. పాపం నాతో కొంచెం సింధు అయితే టైం స్పెండ్ చేద్దాం అనుకుంది. డే 2 నుంచి ఉంది, ప్రతిరోజు యానీ గురించి కనుక్కుంటుంది. యానీ గురించి తెలుసు, యానీ ఏం చేస్తుందో తెలుసు, యానీ ఎలా ఉంటుందో తెలుసు. బట్ ఆ మూమెంట్ మేము మీట్ అయ్యాం కదా, నేను నా ఫేస్ అనేది వాళ్ళకి తెలీదు. వాళ్ళ చూసారు, నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంత లవ్ ఇస్తున్నందుకు
ఐ వాజ్ రియల్లీ బ్లెస్డ్ అండి. మీ లవ్ నాకు ఇస్తున్నందుకు ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. నువ్వు కూడా చాలా ఓపికతో పేషెన్స్తో మళ్ళీ వెళ్ళి తీసేసుకుంది సింధు అయితే. వాళ్ళకి ఒక 1 అవర్ డిస్టెన్స్ ఉంటుంది. నైట్ అంతా వెయిట్ చేసింది, నాకు చాలాసార్లు కాల్ చేసింది, అక్క యానీ అక్క అని చెప్పి. బట్ అలా అని చెప్పి మ్యాంగోని అయితే ఇబ్బంది పెట్టలేదు. టైం టు టైం మిల్క్ ఇస్తుంది, ఆడిపించింది, అన్నీ చేసింది. సేఫ్గానే పప్పిని ఇచ్చింది. సో రిత్విక వాళ్ళు కూడా అంతే సేఫ్గానే పప్పిని చూసుకున్నారు. యానీని కూడా సేఫ్గానే చూసుకున్నారు. ముందు ఎంత టైంకైనా నైట్ 10 అయినా వెళ్ళిపోదాం అనుకుంది. బట్ వాళ్ళ హస్బెండ్ లేకపోయేసరికి వెళ్ళలేకపోయింది అనమాట. ఎర్లీ మార్నింగ్ కొంచెం టైం తీసుకొని 10 o'clock అలా వెళ్ళి తెచ్చేసుకుంది యానిన్ అనేది సింధు వాళ్ళ ఇంటికి. ఫైనల్లీ నేనైతే ఇలా చేశాను. నా నుంచి మిస్టేక్ ఉంది. సో నాకు సర్ప్రైజింగ్గా ఇద్దాం అనుకున్నా, బట్ ఇంత సర్ప్రైజింగ్గా ఇస్తానని నేను అనుకోలేదు. అప్పటికి రిత్విక వాళ్ళ మమ్మీ అంటూనే ఉన్నారు, స్టార్టింగ్ కొన్ని డే నుంచి అంటూనే ఉన్నారు, మా పప్పిని మార్చకండి, మా పప్పిని మార్చకండి, ఏదో ఒక బెల్ట్ పెట్టేసేయండి, ఏదో ఒక బెల్ట్ పెట్టేసేయండి అనుకొని చెప్తూనే ఉన్నారు. కార్ దిగే ముందు ఓకే ఇది యానీ, ఇది మ్యాంగో, ఇది యానీ, ఇది మ్యాంగో అనుకొని వచ్చి ఇంకా రివర్స్ చేసేసాను అనమాట. బాధతో అయితే ఈ వీడియో చేయట్లేదు. నేను హ్యాపీ మూమెంట్ లాగే నాకైతే అయ్యింది. చాలా హ్యాపీగా ఇచ్చాను, చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఆల్రెడీ బాధపడుతున్నాను, బట్ ఆ బాధని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకోవట్లేదు. నేను హ్యాపీగానే ఇచ్చాను వాళ్ళకి. మన పప్పీస్ అయితే అందరి దగ్గరికి చాలా సేఫ్ గానే మేమైతే ఇచ్చాము. వేరొకళ్ళని పెట్టేసి ఇవ్వలేదు. చాలా వరకు అన్నారు ఎందుకు వాళ్ళనే వచ్చి తీసుకోవచ్చు కదా, లేదంటే వేరొకళ్ళని పెట్టేసి ఇవ్వచ్చు కదా అని. బట్ నాకు వేరొకళ్ళు పెట్టి ఇస్తే వాళ్ళు సరిగ్గా చూసుకోరు, మనలాగైతే చూసుకోరు. పప్పీని నేను చాలా ఇష్టంగా పెంచుకున్నాను, అంతే ఇష్టంగా వాళ్ళకి ఇద్దామని ఆ థాట్లోనే ఉన్నాను. వాళ్ళే వచ్చి తీసుకోవచ్చు కదా అని కూడా అన్నారు. బట్ వాళ్ళు ఇంత దూరం వచ్చి తీసుకోవాలి అని, ఇంత మనీ సేవ్ చేసుకొని వీటికి అని చెప్పి మేము అలా సేవింగ్స్ చేసుకొని వాళ్ళ వరకు మేము రీచ్ అయ్యాము. సో దే ఆర్ ఆల్సో హ్యాపీ. నాకు డైలీ నిన్నటి నుంచి వాళ్ళ వీడియోస్ అయితే పెడుతున్నారు. అవి యాక్టివ్గా ఉన్న వీడియోస్, అవి ఆడుకున్న వీడియోస్, దానికి ఏమైనా అయినా ఫోన్ చేసి అడుగుతున్నారు. సింధుకు కూడా యాక్చువల్గా తనకి చాలా హెల్త్ ఇష్యూ ఉంది. అప్పటికి కూడా నేను లాస్ట్ వరకు కూడా అనేసాను, సింధు నీకు అంత హెల్త్ ఇష్యూ ఉంది, నేను చూసుకోలేవు, వదిలేసే దక్క, మీలాంటి వాళ్ళు మంచిగా చూసుకుని వాళ్ళ దగ్గర తీసుకుంటేనే బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒక పప్పిని తీసుకున్నాను, వాళ్ళకి మంచి పప్పి ఇవ్వలేదు, అది నా దగ్గర 1 week ఉంది, అది దాని హెల్త్ పాడైపోయింది, చనిపోయింది, నేను ఎందుకు వదులుకుంటాను, నాకు ఇలా సేమ్ అలాంటి పప్పినే మీ ఛానల్లో నాకు దొరికింది, చూడగానే నాకు నా షైనీయే గుర్తొచ్చింది అని చెప్పింది అనమాట. ఐ వాజ్ లైక్, నేను ఇంకా సెకండ్ ఆప్షనే పెట్టుకోలేదు. ఓకే ఇంత బాధపడుతుంది, ఇంత లవ్ చేస్తుంది, తినికే ఇద్దామా అని చెప్పి నేను డే 1 నుంచే ఉన్నాను. చాలా మంది ఫీమేల్ పప్పీస్ అడిగారు, ఫీమేల్ పప్పి మాకు 15K ఇవ్వండి, 18K ఇవ్వండి, మేము ఇచ్చేస్తామన్నా కూడా లేదు, ఫీమేల్ పప్పి సేల్ అయిపోయిందనే చెప్పాను. నేను అడుగుతున్నారు కాస్ట్ చెప్పట్లేదు ఎందుకని. నాకు చెప్పాలని లేదు యాక్చువల్గా కాస్ట్ గురించి, ఎందుకంటే మేము బిజినెస్ చెయ్యట్లేదు. ఇది మేము మా ఫ్యామిలీ, మా వీడియోస్ నచ్చి, నా కేర్ నచ్చి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది బిజినెస్సే కాదు. ఇది బిజినెస్ అని మీరు అనుకుంటే అది అందులో నా మిస్టేక్ అనేదే లేదు. అది మీ మైండ్ సెట్ మీకు కనిపిస్తుంది, అలాగా బిజినెస్ అనిపించినప్పుడు బిజినెస్ అని అనుకోండి. నేనైతే నా వరకు మంచి ఫ్యామిలీ కోసమే వెతికాను, మంచి ఫ్యామిలీనే దొరికింది.